అందరికీ నమస్కారం. సురేష్ యోగా క్లాస్ ఎక్సర్సైజెస్కి వెల్కమ్. ఈరోజు మనం చేసే ఎక్సర్సైజ్లన్నీ కూడా మన జీవితానికి చాలా ఉపయోగపడేవి. మన ఆరోగ్యం సంతోషకరంగా రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఈ ప్రోగ్రామ్ని అందరూ ఫాలో అవుతారని పాటిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లాగా మొదట్లో రోజుకి ఒక 5 నుంచి 10 సార్లు, తర్వాత కొంచెం పెంచుకుంటూ 30-40 దాకా ప్రతిరోజు ప్రతి వాళ్ళు కూడా ట్రై చేయడం. ఇందులో త్రికోణాసనంతో ఈ ఎక్సర్సైజ్ పూర్తవుతుంది. మామూలుగా సౌండ్గా తిప్పుతూ ఉండాలి. ఆపోజిట్ 10 టైమ్స్ ఇది. తర్వాత కొంచెం వాయిస్ పెంచండి. వాయిస్ బ్యాలెన్స్ లెఫ్ట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ కుడి కాలు పైకెత్తి నాలుగు టైప్ చేస్తాం కాబట్టి లెగ్స్. ఇందులో ఒక 1 to 2 minutes ఉంటే చాలా లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటే ఎంత వీలైతే అంత పైకి లేపాలి. 20 to 30 seconds. 4, 5, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 10 times opposite. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, Biceps 2, బాగా 3, 7, 8, 9, 10. Sir, walk up. both sides opposite. Next 4, 5, 7, 8, 9, sciatic nerve ఇంకా sciatic 1, 2, 4, 5, 50 times. 50 times. right side, left side, బాగా right, 50 times. left, right, both sides. tall bottom, ఇది కూడా 50 times. arms ఇలా పట్టుకోవాలి. okay. And balance. ఈ రెండు జాయింట్స్ కట్టాలి. ఇది కూడా ఒక 30 టైమ్స్. తర్వాత సైడ్. దీనివల్ల మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది పిల్లలకి. బాగా రావచ్చు. Tall bottom. తర్వాత ఇట్లా రిస్ట్ దగ్గర పట్టుకుని ప్రెస్ చేసుకుంటూ తర్వాత రమణ గారు మీరు ఇక్కడికి వచ్చి చేయించేయండి. ఇట్లా ఒక 50 టైమ్స్. 1, 2, 3 ఎంత గట్టిగా చేస్తారు. ఇలా ప్రెస్ చేసుకుంటాం. హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి. ప్రెస్ చేసుకుంటూ ఒక 100 మెంబర్స్. అంటే ఫస్ట్లో చేయడం చాలా కష్టం అవుతుంది. Tall bottom. స్లోగా రోజు రోజుకి మీరు పెంచుకుంటే వెళ్ళాలి. నెక్స్ట్ ఇట్లా రివర్స్ చేసి ఇది కూడా ఒక 100. తర్వాత ఈ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకుని హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి. ఇది ఒకటి ఇలా ప్రెస్సింగ్ 1, 2, 3, 4, 5 అట్లా. ఇది కూడా ఒక 100. నెక్స్ట్ రైట్ 1, 2, 3 బోత్ సైడ్స్ ఇలా కింద చేయాలి. ఇది కూడా 100. ఎన్ని చేసినా కూడా మీకు మంచిగా ఎక్కువ. అంటే మీ ఓపికను బట్టి మనం చేయాలి. నెక్స్ట్
రెండు హ్యాండ్స్ స్ట్రైట్ గా పెట్టుకుని బాధ ఏంటి పెళ్ళిపుట్ట పంపించాం ఎవరికైనా పిల్లలుందేమో మీరు అడుగు కాల్ వాచింగ్ ఈ ఫోటోని చూస్తే ఎవరు చూస్తారు మీరు గణపతి గారు గాంధీ గారు బాబు ఆగండి. ఇది చూడండి. ఇది ఒక 100 చేస్తే మీకు హ్యాండ్స్ బాగా టైట్ అవుతాయి. ఎంత కూడా స్ట్రెంగ్త్ హ్యాండ్స్ అండ్ పవర్ఫుల్. ఇది అయిన తర్వాత నెక్ యూ అబ్జర్వ్ ఎవ్రీ పార్ట్ వీఆర్ టచింగ్. నెక్ పైకి కిందకి ఇందులో ఆసనం ఇది. దీనివల్ల ఏజింగ్ థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. అలా ఒక 20-30 కలర్ రైట్ 10 టైం చేసిన తర్వాత ఆసనం ఈ చెవి పదాన్ని టచ్ చేయాలి. ఈ స్ట్రెచ్చింగ్ లో మనకి నెక్ మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. స్పాండిలైటిస్ అన్ని కూడా మనకి రాకుండా మనం కాపాడుతాం. లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు రైట్. నెక్స్ట్ రౌండ్ తిప్పాలి, స్లోగా తిప్పాలి. తర్వాత వీటిని స్ట్రెంగ్తన్ చేయడానికి ముందు నుంచి మనం హెడ్ బ్యాక్ విషయత్తు హెడ్తో ఆపుకోవాలి. అట్లా ఒక 20-30 సెకండ్స్ ఉండగలిగితే నెక్ మజిల్స్ అన్ని కూడా మంచి స్ట్రెంగ్తన్ అవుతాయి. తర్వాత బ్యాక్ నుంచి పుష్ చేయడం, మళ్ళీ హెడ్ తోటే ఆపుకోవాలి. ఇది కూడా ఒక 20-30 సెకండ్స్. చెవులకి ఆంచడానికి ట్రై చేయాలి. ఇట్లా ఒక 10 టైం చేసి ఆసనంలో ఒక 20-30 సెకండ్స్ ఉండాలి. మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు చేయండి ఫస్ట్ లో. తర్వాత గ్రాడ్యువల్గా హ్యాండ్స్ జస్ట్ సింపుల్ మూమెంట్స్ మీ బాడీ అంతా రీచార్జ్ అవుతుంది. రౌండ్గా తర్వాత హ్యాండ్స్ కిందకి ఆకాశం చూడాలి, మళ్ళీ పైన ఆకాశం చూడాలి. ఆకాశం ఇట్లా ఒక 20 టైమ్స్. తర్వాత హ్యాండ్స్ రెండు ఎలా పెట్టుకుంది ముందు వైపు వచ్చినప్పుడు మూత ఎత్తుకొని కావాలి. అట్లా ఒక 10 టైమ్స్ కూర్చుని చేసుకుంటే చాలా మంచిది. పొట్ట లోపలికి లాక్కుంటూ అట్లా ఒక 30 టైమ్స్ అంటే ఒక మాత్ర. అట్లా మీరు 2 మాత్రలు వేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ కపాల భస్త్రిక అంటే ప్లమ్ కానీ అన్ని మొత్తం కరిగిపోవడానికి. ఇది కూడా ఒక 30 టైం చేయాలి. గాలి బాగా పైకి లేచినప్పుడు పీల్చుకోవాలి, కిందకి వెళ్తున్నప్పుడు కల్లా గాలి వదిలేయాలి. ఈ ప్రాసెస్. నెక్స్ట్ ఇది ఒక 30 టైం చేయాలి. దీనివల్ల లంగ్స్ కెపాసిటీ బాగా లోపల ఎక్స్పెండ్ అయి పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక 30 టైమ్స్. ఇంకా గాంధీ గారికి చెప్తున్నారేట అనుకుంటున్నారు. ఉజ్జయిని ప్రాణాయామం అంటే బోత్ సైడ్. ఒక సైడ్ నుంచి గాలి పీల్చుకుంటే ఇంకో సైడ్ నుంచి వదలాలి. ఇలా ఒక 30 టైమ్స్ చేయాలి. బాగా వేడి రావాలి, ముక్కు రంధ్రాలు. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. తర్వాత ఇందులోనే సుఖ ప్రాణాయామం, శబ్దం లేకుండా ఎవరికి తెలియకున్నంతగా మనం ఒక్కలో మనసానికి ఇది కూడా బోత్ సైడ్ కలిపి ఒక 30 టైమ్స్. గాలి పీల్చి మనం ఎంతసేపు ఉండగలమో ప్రయత్నించాలి. 7, 8, 9, 10, 1
2, 3, 4, అలా ఒక 1 మినిట్ ఉంటే చాలా మంచిది. గాలి పీల్చుకొని మీకు ఇచ్చేయాలి. 8, తర్వాత ఒక గాలి వదిలేసి సార్ చేతులు బాగా దగ్గర పెట్టి బాగా లాగి పైకి ఆసనం చిన్నగా ఎలా ఉంది ఇది పూరా కూడా ఒక 30 రౌండ్గా తిరగాలి. షోల్డర్ జాయింట్ అంతా 1, ఒక సైడ్ తర్వాత రెండో సైడ్, ఆ తర్వాత బోత్ సైడ్స్ 5, 6, ఆపోజిట్ కూడా చేయాలి. 9, ఇది కూడా ఒక 10, opposite 1, 2, 3, 4, ఇది 5, చేసిన తర్వాత 6, చేతులు బాగా పైకెత్తి 8, 1, 9, 10. Sir, up and down. Ready? 1, 2, 3, 4, 2-3 మినిట్స్ అట్లా జంప్ చేయాలి. తర్వాత ఈ హాఫ్ మజిల్ స్ట్రెంగ్త్ అవడానికి 1, 2, 1 3, వీళ్ళ 4, 5, పాదాల మీద 7, కాలి వేల మీద పైకి రావాలి. 9, ఇట్లా ఒక 10. 20-30 Ready? చేస్తే మీకు 2, హాఫ్ మజిల్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. క్రాంప్స్ అయి కాకుండా 5, 6. Side వెళ్ళి. Ready? 1, రైట్ వర్క్ మీద అలా పెట్టుకుని రౌండ్గా 5 టైమ్స్ 4, ఆపోజిట్ 5, 6, అలా 7, 3 సెట్స్ చేయాలి. 9. తర్వాత ఇక్కడ బోన్ ఉంది కదా, సార్ కాల్ దగ్గర పెట్టి దాని మీద 5 టైమ్స్ లెఫ్ట్ హ్యాండ్ కింద దిగుతున్నారు ఆపోజిట్ 5 కాలు ఎక్కువ తర్వాత ఈ సైడ్ని 2 గుడుకుల్లా ఉంటాయి. వాటి మీద కూడా ఇవన్నీ ఆప్టిక్ నర్వ్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఆపోజిట్ 5 టైమ్స్ అట్లా 3 సెట్స్. ఈ తర్వాత లోపల మనకు 2 లాక్స్లా కనపడతాయి. వాటిని ప్రెస్ చేసుకుంటే అట్లా ఒక 20 సెకండ్స్ లెస్ దాన్ హాఫ్ మినిట్ పైకి కింద టప్ప టప్ప టప్పని ఆడించేస్తాం. అట్లా ఒక 30 టైమ్స్. తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకుని ఐస్ మాత్రం లెఫ్ట్కి రైట్కి అట్లా మూవ్ చేయాలి. ఓన్లీ ఐసే తెలుసు. సార్ చేతిలో పెట్టుకోండి 1, 2, 3, 4, ఇది కూడా ఒక 5, 30 సెకండ్స్ 6, 7. కసిపడాలి. సార్ ఇంకోటి తర్వాత రౌండ్ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్. ఆపోజిట్ అయిపోయింది. ఇంత ఇంకా ఇక్కడ బాగా రబ్ చేసి హ్యాండ్స్ ఈ 2 కళ్ళ మీద ఇలా ఒత్తి పెట్టి ఒకసారి ఇలా వ్యాక్యూమ్ లాగినట్లు లాగా ఓకే సార్ రైట్ సైడ్ బాగా నొప్పి చెప్పండి ఇట్లా ఒక 3-4 టైమ్స్. బాగా నొప్పి ఇది తర్వాత కనుక ఓంకారం చూడడం. నాభి దగ్గర నుంచి మాత్రం శబ్దం రావాలి. అకారం ఉకారం అకారం పైకి తల వెళ్తున్నప్పుడు గాలి పీల్చుకోవాలి. కిందకి తల వెళ్తున్నప్పుడు గాలి వదిలేయాలి. అలా ఎంత ఎక్కువసేపు చేయగలిగితే అంత మనం శ్వాస బ్రహ్మరీ ప్రాణాయామం. 2 టేబుల్ ఇలా మూసుకుని కళ్ళు మూసుకుని ఈ వేలు 2 పై మధ్య పెట్టుకుని చెడు మీద లైన్ ఎంత వీలైతే అంత చేయాలి. ఇవన్నీ స్టాండింగ్లో చేసుకునే ఎక్సర్సైజ్. కూర్చునే వాటిని ఆసనాలు అంటారు. ఆ తర్వాత ఎపిసోడ్లో మనం